ఇంట్లో ఏదైనా టిఫిన్ ఐటెం చేద్దామంటే అస్సలకే టైం ఉండట్లేదు. ఈ రోజు చేస్తాం, రేపు చేస్తామని అనుకుంటూనే పోతుంది రోజు. అంతకుముందేమో ఎప్పుడు దోశనే ప్రిపేర్ చేసేదాన్ని ఎక్కువ శాతం అయితే, ఎందుకంటే అది ఫాస్ట్గా అయిపోతుందని. కానీ ఇప్పుడైతే అసలుకే టైం ఉండట్లేదు. నేనైతే 1 వీక్ దాటింది అసలు టిఫిన్ ఐటమ్స్ ఏం చేయక. ఈ రోజు కూడా పిల్లలకు స్కూల్ లేదు కదా అని నేనైతే కొంచెం లేట్గానే లేచాను. లేట్గా లేచినాక తర్వాత ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకొని పూజ అయితే చేసుకున్నాను. పూజ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే కొంచెం టీ పెట్టేసుకొని తాగేసి, తర్వాత మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయే టైం అయితే అయిపోతుంది కదా అని అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా ఆయన అయితే తినేసి వెళ్ళిపోయాడు. ఇంకా దోశకు కాంబినేషన్ గానైతే పల్లీ చట్నీ ప్రిపేర్ చేశాను. ఇంకా ఆలు టమాటా కర్రీ కూడా ప్రిపేర్ చేశాను. నేనేమో 2 రకాలుగా ప్రిపేర్ చేశాను. కానీ మా ఆయననేమో ఎల్లిపాయ మీరం అయితే వేసుకొని అయితే తినేసాడు. అదేంటో కానీ ఆయనకైతే పాపం ఫుల్గా జలుబు అయిపోయింది. ఇంకా కూడా తగ్గడం లేదు. అందుకే మీరం వేసుకొని అయితే తినేసాడు దోశలు. మనకు దగ్గు జలుబు ఉన్నప్పుడు ఇలా ఎల్లిపాయ మీరం చేసుకుంటూనే గొంతు కూడా బాగుంటుంది కదా, కొంచెం కారం కారంగా తినాలనిపిస్తుంది ఆ టైంలో. మా హస్బెండ్ తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పిల్లలకు కూడా పోసిచ్చేసాను. వాళ్ళు కూడా తినేసారు. ఇంకా నా కోసం అయితే 2 అయితే పోసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను మార్నింగ్ టైంలో తినేసాను కాబట్టి ఇప్పుడైతే ఒక 2 అయితే పోసుకున్నాను. దోశ చేసినప్పుడు మాత్రం 2 సార్లు తినాలనిపిస్తుంది, కానీ వట్టిగా రైస్ వండుకున్నప్పుడు మాత్రం అట్లా 2 సార్లు తింటామా కానీ చెప్తున్నాను. నేనైతే దోశ చేసినప్పుడు మాత్రం 2 టైమ్స్ అయితే ఇట్లా 2 అయితే పోసుకొని అయితే తినేస్తాను. అదేంటో మనం టిఫిన్ ఐటమ్స్ తిన్నంత అదిగా మనం అయితే రైస్ తినలేం కదా. మార్నింగ్ టిఫిన్ వచ్చేసి అయితే దోశతోనైతే గడిచిపోయింది. ఆల్రెడీ కర్రీ కూడా వండేసాను కాబట్టి ఓన్లీ రైస్ ఒకటి పెట్టేస్తే సరిపోతుంది. ఇలానైతే నా మార్నింగ్ రొటీన్ గడిచిపోయింది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.